కూడా బ్రహ్మాండంగా వారు ఉద్ధరించడం జరిగింది. ఈశాన్య భాగాన్ని మొత్తాన్ని, అక్కడ నార్త్ ఈస్ట్ మొత్తాన్ని ఉద్ధరించారు. ఒక అస్సామేనా అంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్తే శంకర్ విభూతి కనిపిస్తుంది. అలాగే కాశ్మీర్ కనుక మీరు వెళ్తే అక్కడ శంకరాచార్య గుహ అని, శంకరుడే సర్వస్వం అయి ఉంటారు కాశ్మీరానికి మొత్తానికి. అలాంటి శంకరాచార్య వారు కాశ్మీర ప్రాంతాన్ని, బదరికి వెళ్తే బదరిలో పీఠాన్ని పెట్టారు. కేదారానికి వెళ్తే కేదారంలో అక్కడ అద్భుతమైనటువంటి ఆ స్వామివారి యొక్క మూర్తిని అన్నింటినీ పునరుద్ధరణ చేసి అక్కడ వారు ఉద్ధరించారు. బదరీ క్షేత్రానికి వెళ్తే ఆ బదరీ క్షేత్రంలో నారాయణుడు మందాకినిలో పడి ఉంటే ఈ రోజు వేలు పెడితే ఆ నీళ్లు పోసి పక్కకి నెట్టేస్తాయి. అలాంటి ప్రదేశంలో అంత వేగంగా వెళ్లే నీళ్లలో 3 సార్లు దూకి 3 సార్లు బదరీ నారాయణ విగ్రహాన్ని బయటికి తీసుకొని వచ్చి ఉష్ణకుండాలను సృష్టించి అక్కడ ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదాచార్య. ఎక్కడ ఒప్పుడు పెట్టారు? అంత ఎత్తు మీదున్న హిమవత్ పర్వతం మీద నుంచి దక్షిణంలో కన్యాకుమారి రామేశ్వరం దాకా శంకరులు మొత్తము వైదిక ధర్మాన్ని మొత్తాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఇలా చేసినటువంటి ఆచార్యులు ఇంకొకళ్ళు లేరు 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 ముమ్మాటికి ఉండే అవకాశం కూడా లేదు. అంత చరిత్ర ఒక్క ఆదిశంకర్లకి మాత్రమే ఉంది. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి అంత వైభవమైనటువంటి ప్రతిష్ఠ మొత్తాన్ని ఆదిశంకర్లు ఈ మొత్తం పవిత్రీకరించి, ఏమంటే ఇక్కడికేనా అంటే ఆ ఉత్తర పక్కనలో పెట్టి కాశ్మీర్ దాటిన తర్వాత సింధు ప్రాంతంలో అనేక క్షేత్రాల్ని, బలోచిస్తాన్ లో ఉండే హింగలాజ్ దేవిని, పాకిస్తాన్ లో ఉండే కటాస్రాజ్ దేవాలయాన్ని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాల్ని, బంగ్లాదేశ్ ఢాకాలో ఉండేటటువంటి ఆ ఢాకేశ్వరి అమ్మవారిని, ఇలా శంకరాచార్యుల వారు ఇవాళ మనం వెళ్ళలేనటువంటి అనేక ప్రదేశాలకి, టిబెట్ వెళ్ళారు, మానస సరోవరం వెళ్ళారు, మానస సరోవరం నుంచి కైలాసగిరి మీదకి ఎక్కారు, అక్కడ పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి 5 లింగాలను తీసుకొని వచ్చి 5 లింగాలు చంద్రమౌళీశ్వర లింగాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేస్తూ ఆయన చేసినటువంటి మహత్ కార్యక్రమం ఏమిటైనా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా విశేషంగా ఆయన సౌందర్య లహరిని తీసుకొని ఇక్కడికి వచ్చి 41 శ్లోకాలు చేతిలో పట్టుకోనుండగా 59 నందీశ్వరుడు గుంజుకుంటే ఆ మిగిలినటువంటి 59 శ్లోకాలని కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు పునః అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ అమ్మ యొక్క కోరిక మేరకు, ఆవిడ యొక్క మాట మేరకు మళ్ళీ 100 శ్లోకాల సౌందర్య లహరిని పరిపూర్ణంగా వారు అక్కడ పూర్తి చేయటం అనేది జరిగింది. కాబట్టి చూడండి, అసలు సౌందర్య లహరి మనకి ఏం చెప్తుందయ్యా అంటే తత్ త్వం అసి అంటే ఏమిటి? అమ్మవారి దగ్గర నుంచి ఉన్నటువంటి భాగము 41 శ్లోకాలు, జీవుడు ప్రయత్నం చేయాల్సినటువంటి 59 శ్లోకాలు, ఈ రెండూ కలిసి తత్వం అసి జీవ బ్రహ్మాత్యేక స్థితి అనేటటువంటి దాన్ని అందులో వారు చేసి చూపించడం జరిగింది. అందుకనే దాన్ని స్తోత్ర రాజము అంటారు. ఇలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు మనం భారతదేశంలో ఏ గుడికి వెళ్ళినా, ఈ రోజైనా సరే భారతదేశంలో ఎవరు ఏ స్తోత్రం చదువుతున్నా, ఏమండి మేము అద్భుతంగా లలితా సహస్రనామం చదువుతామండి. ఎందుకు చదువుతున్నారు? లలితా త్రిశతి భాష్యాన్ని ఆదిశంకర్లు అద్భుతంగా రాసి లలిత యొక్క మహాత్మ్యాన్ని తెలియపరిచి లలితని ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఇవాళ మనం లలిత చదువుకుంటున్నాం. లేకపోతే లలిత చదువుకునేటువంటి భాగ్యం మనకు ఎక్కడ ఉంది? ఆయన కనుక ఇవ్వకపోతే. అట్లయితే లేదండి, మేము విష్ణు సహస్రనామాలు చాలా విశేషంగా చదువుతాము అంటే విష్ణు సహస్రనామము చదువుకోవడానికి దానికి అవసరమైనటువంటి మూల అర్థము, దాని యొక్క గొప్పతనము, ఆ విష్ణు సహస్రనామాల యొక్క వైభవాన్ని భీష్ముల వారు ప్రతిపాదిస్తే భారతం నుంచి జన సామాన్యానికి కూడా అందేటట్టుగా విష్ణు సహస్రనామాలన్నీ అందించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్య. అదే భారతంలో ఉన్నటువంటి ఇంకొక విశేషమైన భగవద్గీత ఘట్టాన్ని కూడా తీసుకొని భగవద్గీతానికి సులువైన భాష్యాన్ని ఇచ్చి కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని ఆవిష్కరించినటువంటి మహాత్ములు ఆదిశంకర భగవత్పాదాచార్యులు. అంతేనా అంటే కాదు, భారతంలోనే సనత్సు జాతీయం ఉంటుంది. ఆ సనత్సు జాతీయానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యని అందించినటువంటి మహాత్ములు శంకర భగవత్పాదాచార్యులు. ఇదేనా అండి అంటే కాదు. మనకి అనేకమైన సంస్థలు ఉన్నాయి.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేసి బాగా డబ్బు 45 ట్రిలియన్ల డబ్బు ఈ భారతదేశం నుంచి దోచుకొని వెళ్ళారు. కానీ ఆ సంస్థ ఉన్నది ఎంతకాలం భారతదేశంలో 200 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఏమండి, విజయనగర సామ్రాజ్యం స్థాపించబడ్డది కదా 300 ఏళ్ళండి. మొఘలులు బాగా పాలించారు 400 సంవత్సరాలు, వాళ్ళ చరిత్ర అయిపోయింది. అలా ఎంత పెద్ద పెద్ద మీరు రాజులను తీసుకున్నా, కుట్రధారులను తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, గుప్త సామ్రాజ్యాన్ని తీసుకున్నా, మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకున్నా 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాటి చరిత్ర పోయింది. ఈ ప్రపంచంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠ వ్యవస్థ అవిచ్ఛిన్నంగా 1000 సంవత్సరాలు భారతదేశం మీద దాడి జరిగిన ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఇన్ని శతాబ్దాలు ఉంది. శంకర భగవత్పాదాచార్యులు వారి ప్రతిష్టా మహాత్మ్యం ఎంతో ఆలోచించండి. కాబట్టి అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 32 ఏళ్లలో, ఇదేదో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించి చేసిన పని కాదు, 32 ఏళ్లలో భారతదేశం మొత్తం 3 సార్లు ఎలా సంచరించారు, ఆయన ఎలా అసలు వాయుగమనాలు తెలిసి ఉండి కూడా కింద నడుచుకుంటూ వెళ్ళారు. ఆ వాయువుని నియంత్రించేవారు. మండల మిశ్రుడితోటి వాదనైనప్పుడు నిన్న విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారు చెప్పారు, ఒక్కసారి అమాంతం లోపలికి రానీకపోతే పైనుంచి వసారాలోంచి మండువాలోగల్లో ఇలా ఆకాశ గమనం చేసి వెళ్ళిపోయారు. ఆయనకి తలుపులు అవి కూడా అడ్డం కాదట, వెళ్ళిపోయేవారు. శరీరాన్ని అలా వదిలిపెట్టేసి అమరుక మహారాజులోకి వెళ్లి పరకాయ ప్రవేశాదులు చేసినటువంటి మహానుభావుడు. మొత్తము నీళ్లల్లో వెళ్లి మందాకిని నీళ్లల్లో జలస్తంభన విద్య తెలిసినటువంటి మహాత్ములు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అలాగే వాయు స్తంభనం చేయందే పరకాయ ప్రవేశం చేయలేరు. వాయువుని మొత్తాన్ని స్తంభించగలిగి పంచభూతాలని నియంత్రించగలిగిన వారు. జలాన్ని మొత్తాన్ని, నర్మదా నదిని మొత్తాన్ని ఒక కమండలంలో ఒడిసిపట్టి ఆ కమండలంలో ఒడిసిపట్టినటువంటి మహాత్మ్యాన్ని గురువు గారికి చూపించారు. అంటే పొంగుతున్నటువంటి నర్మద ఏ స్థాయిలో ఉంటుందండి? ఇంటి ముందు మొన్న ఒక్కరోజు వర్షం పడి ఇక్కడ కాస్త నీళ్లు వస్తేనే మనం తట్టుకోలేక అబ్బో ఏమిటి పరిస్థితి అని భయపడి ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చున్నామే. నర్మదా నది పొంగింది అక్కడ. సమాన ఊరంతా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటే అందరూ వచ్చి ఇక్కడ ఆశ్రయిస్తే ఒక్క చిన్న కమండలంలో ఆ జలాన్ని మొత్తాన్ని ఒడిసి పట్టినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఆయన చరిత్రలో ప్రతి ఒక్కటి ఓ మజిలి, ఓ ఘట్టము, ప్రతిదీ చాలా కడు రమ్యంగా రమణీయంగా ఉండేటటువంటి చరిత్ర ఎక్కడైనా ఉంది అంటే శంకర చరిత్రే. శంకరాచార్యుల వారు రాముడిలాగా ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా భూమి మీద సంచరించారు. కృష్ణుడిలాగా అనేక లీలల్ని ఇక్కడ ప్రదర్శించారు. అంటే విష్ణువావతారంలో రామకృష్ణులు ఎలాగో మేధా దక్షిణామూర్తి రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు భూమి మీద రామకృష్ణాద్యవతారాలు కలిసి ఏం చేసినాయో ఆ ఒక్క భగవత్పాదాచార్యులు వారు గురువుగా ఇక్కడ చేసినటువంటి పనులు. ఎందుకు జగద్గురువు అయ్యా అంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి శిష్యులు, మిగతా గురువుల్ని నమ్ముకున్నటువంటి శిష్యులు ఏం నాశనం అయ్యారో బాగుపడ్డారో ఎవరికి తెలియదు. కానీ శంకరులని నమ్ముకున్నటువంటి శిష్యుడు గంగానది మీద నడుచుకుంటూ వస్తుంటే పూలు అట్లా వచ్చినాయి, పద్మపాదుడయ్యాడు. శంకరాచార్యుల వారిని నమ్ముకున్నటువంటి శిష్యుడు ఏమాత్రం బుద్ధి జాతి లేకపోయినా అతను ఒక్కసారి శంకరుల యొక్క అనుగ్రహం అక్కడ వీతంగానే ఆయన సకల శాస్త్ర పండితుడయ్యాడు క్షణాలలో. ఆయన్నే మనం గిరి అని పిలుచుకునేటటువంటి ఆయన తోటకాష్టకం రాయటం వల్ల తోటకాచార్యులుగా పిలువబడ్డారు. నేనే మహాపండితుణ్ణి అని అనుకునేటటువంటి బండన మిశ్రుణ్ణి వాదన చేసి ఓడించి ఆయనని తీసుకొని వచ్చి ఎక్కడో ఉత్తరాదిలో వాడిని, మనకి తూర్పు ఉత్తరానికి చెందినటువంటి ఆయన్ని, బీహార్ ప్రాంతం ఆయన్ని తీసుకొని వచ్చి ఇక్కడ శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు. అలాగే అసలు మాట అంటే తెలియనటువంటి వాడు, చిన్నప్పటి నుంచి మాట్లాడినటువంటి వాడు ఒక్క శంకర్ల ఉపదేశంతో మాట్లాడి అతను అద్భుతమైనటువంటి ఆచార్యుడయ్యాడు. జ్ఞానం అంతా హస్తామలకం, చేతిలో ఉండే ఒక ఉసిరికాయ పట్టుకోవడం ఎంత తేలికో అంత తేలిగ్గా జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి వారు ఆదిశంకరాచార్యులు వారి అనుగ్రహంతో అలా పట్టుకున్నారు. కాబట్టి హస్తామలకుడయ్యాడు. నదులని ఉద్ధరించారు, వనాలని ఉద్ధరించారు, గిరులను ఉద్ధరించారు. ఇవాళ మనం అందరం నాగా సాధువులండి, అట్టాడాలండి, అబ్బో ఏమొస్తారు కుంభమేళాకి అని వాళ్ళని చాలా ఆనందంగా చూస్తాం.
ఆ సాధు వ్యవస్థ మొత్తం నెలకొల్పి ఈ అఖాడాలను నెలకొల్పి చతురామ్నాయ పీఠ పరిరక్షణ చేయవలసిందిగా మీరందరూ సైన్యంగా ఉండాలి అని అంత సైన్యాన్ని కూడా 32 ఏళ్లలోనే అనాయాసంగా అఖాడాలను తయారు చేసినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఇలా శంకరుల చరిత్రని గనక మనం ఆగకుండా చెప్పుకుంటూ పోతే ఎంత కాలమైనా సరిపోదు. ఉపనిషత్తులకి ఉపనిషత్తులను అందించారు, ఉపనిషత్ భాష్యాన్ని వేదాన్ని ఉద్ధరించారు, క్రమము చేశారు వేదాన్ని. వేదవ్యాసుల వారు ఏ పని చేశారో ఆ పని చేశారు. బ్రహ్మసూత్రాలన్నిటికీ భాష్యాన్ని అందించారు శారీర మీమాంస అనేటటువంటి పేరుతో. ఆయన చేసినటువంటి అనుగ్రహం వల్ల చతురామ్నాయ పీఠ రచన వల్ల 12వ జగద్గురువులుగా వచ్చినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు ఎక్కడ పుట్టారు? వరంగల్లో పుట్టారు. ఆ పుట్టినటువంటి చక్కగా శంకరాచార్యులు వారు చెప్పారు, అయ్యా మీరు వేరే ఎవరు అనుకోవద్దు, నా పీఠం మీద కూర్చుండే ప్రతి వాళ్ళు నేనే అని మీరు అర్చించండి. అస్మత్పీఠే సమారూఢాం పరిభ్రాడు లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ, నేనే పీఠం మీద ఉన్నాను అని అనుకోండి అన్నారు. అలాంటి 12వ జగద్గురువులు వరంగల్లో పుట్టి పూర్తి తురుష్కులంతా దీన్ని ఆక్రమించుకొని ఉంటే ఆ ఆక్రమించినటువంటి రాజ్యంలో మళ్ళీ సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టాలి అంటే, శంకరుడి యొక్క ధర్మరక్షణ స్ఫూర్తి ఈ భూమి మీద ఉండాలి అంటే, చతుర్వేద భాష్యకర్తగా కీర్తి పొందినటువంటి వేదాంత పంచదశి ఇత్యాది గ్రంథాలను ఇచ్చినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని, అది విజయనగరము అని కృష్ణదేవరాయలు వచ్చి మార్చాడు. అసలు దాని పేరు విద్యానగరము అని పిలుస్తాడు. ఆ విద్యానగర సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ప్రతిష్ఠ చేసి ఇస్లాంలోకి బలవంతంగా మార్చబడ్డటువంటి హరిహర బుక్కరాయల్ని పునః వైదిక ధర్మంలోకి తెచ్చి, మీరు రాజులు కాదు, ఆ సాక్షాత్తు విరూపాక్షుడి సేవకులు, అందుకనే మీరు సంతకం మీ పేర్లతోటి పెట్టకూడదు, విరూపాక్ష అని రాయాలని ఓ సిద్ధాంతాన్ని పెట్టి పరిపూర్ణంగా వైదిక ధర్మ పరిరక్షణ, దానికి అవసరమైనటువంటి ధనము భువనేశ్వరి ఉపాసన చేసి అనుగ్రహించి, ఆయన ఎంత మేధా సంపత్తో మనకు అర్థమవుతుందండి. పందిని గుర్తుగా పెట్టారు. చుట్టూత తురుష్క రాజ్యాలు, పంది గుర్తున్నటువంటి రాజ్యం మాకు అక్కర్లేదని వదిలిపెట్టేశారు వాళ్ళు. ఆహా ఇట్లా ఉందా అని డబ్బుల మీద కూడా వరాహాలు అని వేశారు. అయ్యా మీరు ఎంత కప్పం కట్టమంటే కడతాం, మా ముద్రల మీద పంది బొమ్మ ఉంటుందండి అని చెబితే తురుష్కులు, అబ్బే పంది బొమ్మ మాకెందుకు, నువ్వు కప్పం కట్టక్కర్లేదు విడిగా ఉండు అంటే ఎంత మేధా సంపత్తి ఉందో ఆలోచించండి. విజయనగర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి అంటే బయట పందుల్ని పెట్టేవారు. వాళ్ళ వీసా లాగా ఎలా అయితే మనకి ప్రాసెసింగ్ ఉంటుందో అలా పందుల్ని పెట్టి, ఎవడైనా సరే ఈ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ పందికి ముద్దు పెట్టందే వెళ్ళడానికి వీలు లేదు అని శాసనం చేశారు. అక్కడ దూరం నుంచి మనిషి నిల్చొని చూస్తుండేవాడు. ఎవడు ముద్దు పెట్టాడో ఎవడు పెట్టలేదో, పెట్టని వాడు గూఢచారి, వాడి వెనకాల పడి చూస్తూ ఉండండి అని ఎంత వ్యవస్థ. ఆయన 126 సంవత్సరాలు జీవించి ఆయన చేసినటువంటి మహత్ కార్యక్రమాల వల్ల ఇవాళ వైదిక ధర్మం నిలుచుకుని ఇంత వైదిక ధర్మాన్ని మనం ఆచరించుకుంటున్నాం. ఈ తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, అలాగే మన కర్ణాటక ప్రాంతము, తమిళనాడు, కేరళ, ఇవన్నీ విజయనగర సామ్రాజ్యం కిందకొచ్చి ఆ ఛత్రం కింద ధర్మాన్ని కాపాడుకున్నాయి. ఆ కాపాడటానికి మూల పురుషుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారిచే ఆయన యొక్క అనుగ్రహం వల్ల 12వ జగద్గురువై శృంగేరిలో ఉన్నటువంటి మహానుభావుడైన విద్యారణ్య యతీంద్రుడు. కాబట్టి శంకరుల విభూతి ఇంత అని చెప్పడం ఎవరితరం కాదండి, అసలు అనన్య సామాన్యమైనటువంటి విభూతి వారిది. అలాంటి విభూతి కలిగినటువంటి శంకరుడు అనేక స్తోత్రాలు ఇచ్చి 32 సంవత్సరాలు మన కోసం అహర్నిశలు క్షణం కూడా తీరిక లేకుండా తిరిగితే, ఆ మహానుభావుడి కోసం ఇలాంటి రోజున మన స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారిని కలుసుకొని గాంధీ జయంతి చేస్తున్నారే, మిగతా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ జయంతులు చేసుకుంటున్నారే, మరి భారతదేశాన్ని ఇంత స్థాయిలో తీసుకొని ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళ జర్మనీలో, మీకు యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, యుఎస్ లో ఉండే యూనివర్సిటీల్లో, విశ్వవిఖ్యాతమైనటువంటి పశ్చిమ యూనివర్సిటీలో అద్వైత ఫిలాసఫీ అని వాళ్ళు చదువుకుంటూ దాని మీద పెద్ద ప్రత్యేకమైనటువంటి కోర్సుల్ని పెట్టి అద్వైతాన్ని మించినటువంటిది లేదు అని వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఇక్కడ మనం మర్చిపోయి అలాంటి ఆదిశంకరులకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోకపోతే కృతజ్ఞులం కాదా? మనమందరము కృతజ్ఞత అనేటటువంటి దోషం మనకి రాదా? కాబట్టి కృతజ్ఞతా దోషం నుంచి బయటపడాలి అంటే
ఇవాల్టి రోజున ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని ప్రతి ఇంట్లో నిన్న అనంత విభూతితులు శ్రీ 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 దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు సందేశం ఏమిచ్చారు? ప్రతి ఇంట్లో శంకర జయంతి జరగాలి, ప్రతి ఇంట్లోనూ శంకరాచార్యుల వారిని అర్చించాలి, అది అర్చించకపోతే కృతజ్ఞులమవుతామని చెప్పారు. కాబట్టి అలాంటి శంకర జయంతి రోజున ఇవాళ మనం లక్ష రుద్రాక్షలకి అభిషేకం చేసుకోబోతూ ఉన్నాం. అలాగే లక్ష రుద్రాక్షలతో పాటు శంకరాచార్యుల వారికి కూడా అభిషేకాదులు అన్ని చేయబోతూ ఉన్నాం. అదే విధానంలో స్ఫటిక శివలింగం మన రుద్రాక్ష పాండురంగారావు గారు వారి దగ్గర నుంచి పంపించారయ్యా, ఇక్కడ వీటికి పూజ చేయించండి అని రుద్రాక్షల్ని వాటిల్ని కూడా. అలాగే మా గోపీకృష్ణ గారు, వ్యాసోచుల గోపీకృష్ణ గారు అయితేనేంటి, విరివింటి ఫణి శశాంక్ శర్మ గారు అయితేనేంటి, వారిరువురి ఆధ్వర్యంలో ఇవాళ అద్భుతంగా మేధా దక్షిణామూర్తి హవనము అలాగే రుద్రహోమము రెండు కూడా జరపబడుతూ ఉన్నాయి. మా పద్మావతి గారి బృందము చక్కగా అందరూ కూడా ఇవాళ ఒక సుభాషిందుగా అట్లా కూర్చొని బ్రహ్మాండంగా ఆ అమ్మవారి స్వరూపం అంతా ఇక్కడే ఈ వేదికలోనే ఉందా అన్నట్లుగా బ్రహ్మాండమైనటువంటి శోభతో అక్కడ కుంకుమార్చనలు మనం చేసుకోబోతున్నాం. ఇవాళ పరిపూర్ణంగా శంకర దర్శనం మనం చేసుకోవడమే మన ప్రధానమైనటువంటి పనిగా కర్తవ్యంగా పెట్టుకుంటూ అందరము కూడా ఇవాళ మనం ఆరంభం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా భారతదేశంలో అనేకమైనటువంటి ప్రదేశాల నుంచి శుక్ల యజుర్వేద, కృష్ణ యజుర్వేద, అలాగే సామవేదానికి సంబంధించిన ఋగ్వేద పండితులు, అనేక వేదాలకు సంబంధించి వీళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదిశంకర్ల యొక్క విభూతితో మాకు పరిపూర్ణమైనటువంటి ఇది ఉందండి పరిచయము అని ఆ రాష్ట్రాల్లో శంకరుడు చేసినటువంటి పనులని గుర్తు చేసుకుంటూ అందరూ మహాత్ములైనటువంటి బ్రాహ్మణోత్తములు. వాళ్ళు తపస్సే జీవితంగా నేను చూస్తున్నాను 5 రోజుల నుంచి. ఎప్పుడూ ఈ వైదిక ధర్మ విషయం తప్ప ఇతర విషయాలు ఏం లేకుండా జీవిస్తున్నటువంటి సద్బ్రాహ్మణులందరూ కలిసి ఇవాళ చక్కగా మేధా దక్షిణామూర్తి యజ్ఞాన్ని కూడా చేయబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి మనం అందరము మన కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకొని ఆరంభం చేసుకుందామని చెప్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఏప్యస్వజాతవేదో భగ్నిర్బ్రహ్మమ అశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ బోధిపదే విరూపస్వం కర్మ సాక్షేష్య విఘ్నకృత తావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం సుస్థితా భవ. పుష్పాణి సమర్పయామి. తదేవాస్తాం విశ్వరూపయామి. సరస్వరూపాయ మల్లికాపత్రమర్పయామి. గణపతిరూపాయ పూర్వాపత్రమర్పయామి. నిర్మాణైక విశారద అజ్ఞానతిమిరోత్సారిన్ పశ్య నీరాజన ప్రభా. శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఆచమనీయం సమర్పయామి. హర హర మహాదేవ హర అపాం పుష్పం పుష్పవాన్
य एवं वेद आयतनं वेद आयतनवान् भवते को वै पर्जन्यस्यायतनो आयतनवान् भवते य एवं वेद आयतनं वेद आयतनवान् भवति अक्षरो वा अपामायतनो आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति योऽप्सुनामं प्रतिष्ठितां वेद एव तिष्ठति प्रयाथनेन त्यागेनेके अमृतत्तमानशुः वेदान्तविज्ञानसुनिश्चितार्थाः संन्यासयोग यवयशुद्धसत्त्वाः ब्रह्मलोके दुपरान्तकाले पराव्रता परिमुच्यन्ते सर्वे निपापं परमेश्वभूतयत्पुण्डरीकं पुराध्यसग्रस्थं तत्रापि दक्षिणङ्गकलं विशाखस्तस्मिन् यदन्तस्तदुपपितव्यम् यो वेदानो सरः प्रोक्तो वेदान्ते च प्रस्थितः प्रकृतिलेनस्य यः परस्य महेश्वरः श्रीविद्यादिमहामन्त्र माहात्म्य परिदर्शक मंत्रसारज्ञ भगवन् मंत्रपुष्पं ददामि ते वर्णाश्रम सदाचार संरक्षण विचक्षण सुवर्णवर्ण वर्ष्माढ्य स्वर्णपुष्पं ददामि ते श्री शंकर भगवत्पादाचार्य मंत्रपुष्पं समर्पयामि। प्रदक्षिणीकृताशेष भारता गिरशंकर प्रदक्षिणं करोमि त्वां प्रसन्नवदनाम्बुजा चित्तं वन्दे कृतमभोध्यया किङ्करेयस्य सामाया शङ्कराचार्यमाश्रये नमरदोत्ते भूयो न सिंहः परो अतिः नित्यं तं नृसिंहगुरुं भजे विद्यानिधीन् मन्त्रनिधीन् शम्भुरूपान् आत्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु विष्णादं चन्द्रशेखरम्